ద 11th క్వశ్చన్ ఇది సింగిల్ స్టార్ క్వశ్చన్. ఇది 11th క్వశ్చన్, ఇది సింగిల్ స్టార్ క్వశ్చన్. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ నార్మల్ టు ది కర్వ్. ఫైండ్ ది స్లోప్ ఆఫ్ నార్మల్ టు ది కర్వ్. స్లోప్ ఆఫ్ నార్మల్ ఫైండ్ అవుట్ చేయాలి. నార్మల్ టు ది కర్వ్, స్లోప్ ఆఫ్ నార్మల్ టు ది కర్వ్. x ఈజ్ ఈక్వల్ టు a cos cube theta, a cos cube theta. y ఈజ్ ఈక్వల్ టు a sin cube theta, a sin cube theta at theta ఈజ్ ఈక్వల్ టు π/4. theta ఈజ్ ఈక్వల్ టు π/4 దగ్గర మనం స్లోప్ ఆఫ్ నార్మల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో సొల్యూషన్లో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ x ఈజ్ ఈక్వల్ టు a cos cube theta, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ y ఈజ్ ఈక్వల్ టు a sin cube theta, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. స్లోప్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఈక్వేషన్ 1 and 2ని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు థీటా. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ నెంబర్ 1 విత్ రెస్పెక్ట్ టు థీటా చేస్తే అవుతుంది. ఎక్స్కి డిఫరెన్షియేట్ చేస్తే dx/d θ విత్ రెస్పెక్ట్ టు థీటా చేస్తున్నాం కాబట్టి అది గమనించాలి. a ఇంటూ కాస్ క్యూబ్ థీటాకి 3 cos square థీటా, కాస్కి మళ్ళీ కాస్ థీటాకి డిఫరెన్షియేషన్ ఎంత? sin థీటా. ఓకేనా? ఇదేమవుతుంది? -3a sin థీటా cos square థీటా, ఇది dx/d θ. అండ్ డిఫరెన్షియేట్ 2 విత్ రెస్పెక్ట్ టు థీటా ఏమవుతుంది? dy/d θ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ సైన్ క్యూబ్ థీటా కాబట్టి 3 sin square థీటా. ఇప్పుడు సైన్ థీటాకి డిఫరెన్షియేట్ చేస్తే సైన్ థీటాని మళ్ళీ బై చైన్ రూల్ సైన్ థీటాని కూడా డిఫరెన్షియేట్ ఏమవుతుంది? మళ్ళీ కాస్ థీటా అవుతుంది. ఇదే నథింగ్ బట్ ఏంటి? 3a sin square థీటా కాస్ థీటా. ఇదేంటి? dy/d θ. దేర్ఫోర్ dy/dx ఈజ్ ఈక్వల్ టు dy/d θ బై dx/d θ. అదే కదా ఫార్ములా. dy/dx ఈజ్ ఈక్వల్ టు dy/d θ బై dx/d θ. dy/d θ ఎంత మనకి? 3a sin square థీటా కాస్ థీటా అండ్ -3a sin థీటా కాస్ స్క్వేర్ థీటా. 3a ఈ 3a క్యాన్సిల్, sin థీటా ఒక స్క్వేర్ క్యాన్సిల్, కాస్ థీటా ఒక స్క్వేర్ క్యాన్సిల్. ఏం మిగిలింది మనకి? sin థీటా బై కాస్ థీటా మిగిలింది. మైనస్ sin థీటా బై కాస్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏమవుతుంది? sin థీటా బై కాస్ థీటా tan థీటా అవుతుంది. ఇది dy/dx. ఓకేనా? స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్. స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఇప్పుడు స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ m ఈజ్ ఈక్వల్ టు -tan థీటా. dy/dx ఎవాల్యుయేటెడ్ అట్ పాయింట్ కాస్ క్యూబ్ థీటా సైన్ క్యూబ్ థీటా దగ్గర మనం ఆ పాయింట్ ఏంటి మనకి ఇచ్చింది? ఎక్స్ కోఆర్డినేట్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ రెండు తీసుకుంటాం. కాస్ క్యూబ్ థీటా వై. దీన్ని ఎవాల్యుయేట్ చేయడంటే tan థీటా ఉంది. ఇప్పుడు వేరియబుల్స్ లేవు కాబట్టి థీటా వేరియబుల్ కాబట్టి డైరెక్ట్ స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు tan థీటా కింద తీసుకొచ్చి -tan థీటా. ఓకేనా? ఇప్పుడు స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ మనకు వచ్చింది. m ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ వచ్చింది. మనకి ఏం కావాలి ఇప్పుడు? స్లోప్ ఆఫ్ నార్మల్. స్లోప్ ఆఫ్ నార్మల్ ఈజ్ ఈక్వల్ టు -1/m.
అంటే -1 మైనస్ tan θ. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 1/tan θ. ఇదేంటి స్లోప్ ఆఫ్ నార్మల్. మనకు కావాల్సింది అంటే స్లోప్ ఆఫ్ నార్మల్ అట్ θ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ నార్మల్ అట్ θ ఈజ్ ఈక్వల్ టు π/4 అని అడిగింది. π/4. therefore m ఈజ్ ఈక్వల్ టు 1/tan 45 degrees. tan π/4 అనుకోండి. tan π/4 నథింగ్ బట్ అంటే 45 degrees ఇక tan π/4. tan π/4 నథింగ్ బట్ అంటే 1/tan 45 degrees. that is equal to 1/1. that is equal to 1. రైటా? ఇది స్లోప్ ఆఫ్ నార్మల్ at theta is equal to π/4. this is the answer. ఓకేనా? ఇది 11th క్వశ్చన్ 10th క్వశ్చన్. దిస్ ఈస్ ద 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ అండ్ 12th క్వశ్చన్ వచ్చేసి 12th క్వశ్చన్. ఇది కూడా సింగిల్ స్టార్ క్వశ్చన్. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ టు ది కర్వ్. ఫైండ్ ది స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ టు ది కర్వ్. ఫైండ్ ది స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ టు ది కర్వ్. y is equal to x cube y is equal to the curve y is equal to x cube minus 3x plus 2. find the slope of the tangent to the curve y is equal to x cube minus 3x plus 2 at the point whose x coordinate is 0. at the point whose x coordinate is 3. x coordinate 3 అయితే హూజ్ పాయింట్ డైరెక్ట్గా పాయింట్ కంటే ఇచ్చాడండి. పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఇచ్చాడు. అర్థమైందా? అయితే ఫైండ్ ది స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ టు ది కర్వ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? అంటే మనకి ఏమి ఇచ్చినట్టు సొల్యూషన్లో మనకి ఏమి ఇచ్చాడు అనమాట. గివెన్ ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ది పాయింట్ x ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు. అర్థమైందా? అండ్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ ది కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 3x ప్లస్ 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి, 1 అనుకోండి. సో ఇప్పుడు మనకు స్లోప్ కావాలి కాబట్టి డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు x చేస్తే dy బై dx ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ 3. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ టు ది కర్వ్ 1 at x is equal to 3. at x is equal to 3, m is equal to dy by dx at x is equal to 3 is equal to 3 into 3 square minus 3. 3 square and 9, 9 3 is 27, 27 minus 3, that's equal to 24. m is equal to ఇది required slope of the tangent.
రైట్. ఇది క్వశ్చన్ నెంబర్ 12.